ఇది వేడిగా ఉందండి, కాలుతుంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో నూడిల్స్ అండి, చికెన్ నూడిల్స్. మా పిల్లలు చికెన్ నూడిల్స్ చేయమన్నారు, ఇప్పుడు నేను చేస్తున్నాను. మనం బయట చికెన్ నూడిల్స్ ఎలా కొనుక్కొని తింటామో అలాగే చేస్తాను. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం చికెన్ కలుపుకుందామండి. చికెన్కి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాము. చూడండి, నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఎవరైనా అదే తీసుకోవాలి. శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలండి: పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవరు, గరం మసాలా. ఇప్పుడైతే చికెన్ కలిపి పెడదామండి. ముందుగా 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, 1 స్పూను కార్న్ఫ్లవరు, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టుకుందాం అండి. ఇవన్నీ బాగా చికెన్కి బట్టి నానాలి. ఇప్పుడైతే కలిపేద్దాం. ఇదిగోండి, ఇలా కలిపేసాను. చూడండి, ఇదంతా బాగా పట్టాలి మసాలాలన్నీ దీంట్లోకి. ఒక అరగంట సేపు ఇలాగే ఉంచేస్తే అన్నీ పట్టేస్తాయండి. ఇప్పుడైతే మనం కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక అరగంట. మన చికెన్ అయితే ఒక అరగంట నానిందండి, నానబెట్టేసుకున్నాము. ఇప్పుడైతే బాండిల్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేశాను. మన చికెన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. మనం విడివిడిగా వేసుకోవాలి, ఒక్కొక్కటి. చిన్న మంట పెట్టుకోవాలి, ఎందుకంటే త్వరగా పైన మాడిపోతే లోపల ఉడకదు. అందువల్ల చిన్న మంట పెట్టుకోవాలి. స్మెల్ సూపర్గా వస్తుందండి. ఇప్పుడు మనం లైట్ మంట మీదే వేగించుకోవాలి, లేకపోతే లోపల పచ్చి ఉండిపోద్ది. మనం అటు ఇటు తిప్పుకుంటూ వేగించుకోవాలి. ఇదిగోండి, మన చికెన్ అయితే వేగిపోయింది. ఇప్పుడైతే మన బౌల్లోకి తీసుకున్నాము. చూడండి ఎలా వేగిందో. ఇప్పుడైతే తీసేద్దాం. ఇదిగోండి, మనం అన్నీ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని కొంచెం చిన్న ముక్కలు కట్ చేద్దాం. మనం ముందే చిన్న ముక్కలు కట్ చేసి వేగించుకుందాం, ఎందుకంటే లోపల వేగదని. ఇప్పుడు వీటిని కొంచెం కట్ చేద్దామండి. ఇదిగోండి, మన చికెన్ అయితే 2 ముక్కలుగా కట్ చేసేసాను. చూడండి లోపల కూడా ఎలా వేగిపోయిందో. అందుకే మనం కొంచెం చిన్న సైజు తీసుకోవాలి. వీటిల్ని బౌల్లోకి తీసేస్తానండి చికెన్ అంతా. తర్వాత ఇప్పుడు మనం నూడిల్స్ చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం చికెన్ నూడిల్స్కి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాము. ఇదిగోండి, మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెను, ఇదండి కెచప్, ధనియాల పొడి, సోయా సాసు, మిరియాల పొడి, క్యాప్సికము, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 2 ఎగ్స్, గరం మసాలా,
క్యారెట్, క్యాబేజీ. అంతేనండి మనకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, మెయిన్ది మన నూడిల్స్ మర్చిపోకూడదు. నూడిల్స్ ఉంటేనే మనకి చికెన్ నూడిల్స్ రెడీ అయిపోద్ది. నేనేంటి విప్పి నూడిల్స్ తీసుకున్నాను, బయట దొరికే నూడిల్స్ తీసుకోలేదు. ఈ నూడిల్స్ని బాగా నీళ్ళు తెల్లబెట్టి నూడిల్స్ దాంట్లో వేసి ఆ నీళ్ళని వంచేసి మళ్ళీ చన్నీళ్ళు కూడా పోసి వంచేసానండి. ఇవ్వండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకున్నానండి. మామూలుగా అయితే వెనుపది కళాయి పెద్దది పెట్టుకుంటారు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇదే పెట్టుకున్నాను. ఆయిల్ వేసాను 2 స్పూన్లు వేడి చేసి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కొట్టేస్తానండి, కోడిగుడ్లు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం మనమైతే ముందుగా ఈ కోడిగుడ్డు కొంచెం వేగించి పెట్టుకోవాలండి. ఇది అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి, మనం బౌల్లోకి తీసేసుకున్నాము. అయిపోయింది. ఇప్పుడు ఇదే పాన్లో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక స్పూన్ వేసానండి. ఇప్పుడు వెల్లుల్లి వేస్తున్నాను, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి. ఇది కొంచెం వేగించుకుందాము. తర్వాత క్యాప్సికం వేస్తున్నా అండి. తర్వాత క్యాబేజీ అన్నీ వేసేసుకోవడం వెంటనే. తర్వాత క్యారెట్, ఇవన్నీ కొంచెం వేగించుకోవాలి లైట్గా. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. అన్నిట్లో కొంచెమే వేసుకోవాలి చూసుకొని. ఇవైతే ఎక్కువ వేగబడలేదండి, లైట్గా వేగితే చాలు. క్యాబేజీ, క్యాప్సికం, క్యారెట్ ఇదిగోండి వేగిపోయాయి. మనకి పూర్తిగా వేగబడలేదు, చెప్పాను కదా. ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్నాం దీంట్లో. ఇదిగోండి మనం చేసి పెట్టుకున్న ఎగ్గు, ఇదిగోండి చికెను, ఇదిగోండి కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దామండి. వెజిటేబుల్స్, ఎగ్గు, చికెను, మసాలాలు అన్నీ కలిసేలాగా. ఇదిగోండి ఇప్పుడైతే నూడిల్స్ వేసుకున్నాం. మనం ఎగ్గు, చికెన్ అన్నీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ వేగబడలేదు. ఈ వెజిటేబుల్ కూడా లైట్గా వేగితే చాలు. ఇప్పుడు నూడిల్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మనము సోయా సాసులు వేసేస్తామండి. చూడండి ఎలా వేగిందో, చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కెచప్ వేస్తున్నా అండి. తర్వాత సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ కూడా వేస్తారండి, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. ఇదిగోండి మనం 2 గరిటెలు పెట్టి
బాగా కలుపుకోవాలండి సాసులన్నీ కలిసేలాగా. మనకైతే పెద్దది ఇనపది కళాయి కానీ ఉంటే బాగా ఇలా ఇలా అనొచ్చు. ఇవన్నీ కలిసేలా మనం ఇలా అనుకోవాలి. చూడండి, సాల్ట్ సరిపోతే కొంచెం చూసి వేసుకోండి. కొంచెం కారం వేద్దాము లైట్గా. ఇదిగోండి కొంచెం కారం వేస్తున్నాను. నేను చిల్లీ సాస్ వేయలేదు కాబట్టి కొంచెం కారం వేసాను. మనకి చిల్లీ సాస్ వేస్తే కారం అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం ఈ నూడిల్స్ యుద్ధం చేయాలి ఇప్పుడు. మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి, చేసేసాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే టేస్టీ నూడిల్స్. చూడండి ఎలా వచ్చిందో. మీ పిల్లలు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టరండి బయట కొనిమని. ఇది కానీ తింటే ఒకసారి. అంతేనండి, మన నూడిల్స్ రెడీ అయిపోయింది. చూడండి ఎలా వచ్చిందో. చికెను, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ సూపర్గా వచ్చిందండి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా అండి నేను. ఇదిగోండి మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది చూడండి, సూపర్గా వచ్చింది. చూడండి మన చికెన్ నూడిల్స్ ఎలా రెడీ అయిపోయిందో. మనకు బయట దొరికేలాగే ఇంట్లో చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే రెడీగా ఉండరు ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామని. నేను ఇప్పుడైతే టేస్ట్ చూస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడిగా ఉందండి, కాలుతుంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనకు బయట దొరికే నూడిల్స్ లాగే ఉంది. నేనైతే ఇప్పి నూడిల్స్ వాడాను. మన బయట దొరికే కూడా వాడండి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. ఇప్పుడు కూడా అలాగే వచ్చిందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాండి, బాయ్.